భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఒక ముఖ్యమైన సందేశంతో వచ్చానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకుండా విని తీరాల్సిందే. ఎందుకు అంటే, అలాంటి ఒక వార్త ఈరోజు నేను చెప్తాను. అలాంటి ఒక సందేశం నీకు అందించడానికే వచ్చాను. నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయాలు వచ్చేసాయి. జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గడియలు, క్షణాలు వచ్చేసాయి. ఎందుకంటే ఒక సామెత విన్నావా బిడ్డ? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న మాట విన్నావా? వినే ఉంటావు. అది ఈరోజు నీ జీవితంలో నిజం కాబోతుంది. అదేంటో తెలుసా? వింటే ఒక్కసారి నీ ఇంటి దొంగ ఎవరో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో తెలిస్తే చీకొడతావు వాళ్ళని. ఎందుకంటే నీతో ఉన్నారో, నీతో తిరుగుతున్నారో, నీ తిండి తింటున్నారు, నీ వెంట ఉంటున్నారు, నువ్వు పెట్టే భిక్షతో బతుకుతున్నారు. నీ వెనుక నీ మీద తోక జాడించాలని, నీ కోసం వెనక నీకు వ్యతిరేకంగా పథకాలు, పన్నాగాలు పన్నుతున్నారు. అది కూడా వేరే వారితో కలిసి. వీరి భాగోతమంతా, బండారమంతా ఇక్కడ ఈ పుస్తకంలో రాసి తీసుకొచ్చాను తల్లి. ఆ పుస్తకాన్ని తాకి అందులో వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ వయసు వారు, అసలు ఏం చేయబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రతి ఒక్క గుట్టు రట్టు అని కూడా వాళ్ళకు సంబంధించిన ఈ పుస్తకంలో ఉన్నాయమ్మా. వారి బండారం బయటపడబోతుంది, వారి భాగోతం బయటపడబోతుంది. ప్రతి ఒక్కటి వారికి సంబంధించిన ప్రతి రహస్యము కూడా ఈ పుస్తకంలో ఉంది సల్లి. నీ దుర్గమ్మ నీకోసం రాసి తెచ్చాను ఈ పుస్తకాన్ని, నీ ముందు ఉంచుతాను. ఈ పుస్తకాన్ని తాకి అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, వారికి ఉపయోగం ఏంటి, ఏం కావాలి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుస్తుంది బిడ్డ. తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి. ఈ గురువుగారు శ్రీ వారాహి అమ్మ జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురువుగారి నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించినటువంటి మార్పులు మీ జీవితాల్లో జరగలేదు అని చెప్పి బాధపడి ఉంటారు కదా. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానంలోకి ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న, అప్పుల సమస్యలు, శత్రువుల సమస్యలు, అవేంటో అన్నీ కూడా మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు కొన్ని రోజుల్లోనే పరిష్కారాన్ని అయితే చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లుగా 100కి 100% కూడా జరుగుతుందండి. నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు అన్నీ కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ కూడా తీరిపోయి మీరు ఈ రోజున జీవితంలో చాలా సంతోషంగా, ఆనందంగా ముందడుగు వేయటానికి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా జరుగుతుంది. నమ్మకంతో కాల్ చేయండి. ఈ రోజున మేము మా జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ గురువుగారు మా సమస్యను పరిష్కరించారు కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తున్నాం. మీరు కూడా నమ్మకంతో గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ ఇంటి దొంగ సరిగ్గా 30-35 సంవత్సరాల వయసున్న వ్యక్తితో చేతులు కలిపి నిన్ను ఆపేయాలని చూస్తున్నారు. అన్ని విధాలుగా కదలకుండా, ఇటు మెదలకుండా, ఏ పనిలో ముందడుగు వేయకుండా, జరుగుతున్న పనులు, చేస్తున్న పనులు ఆగిపోయే విధంగా, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం అయిపోయేలాగా ప్రతి ఒక్క దాంట్లో నిన్ను ఆపేయాలని, నిన్ను మానసికంగా కృంగదీసేయాలని చెప్పి ఒక మూలన కూర్చోబెట్టేయాలి. చేతగాని వాడిలా, చేతగాని దానిలా నిన్ను చేసేయాలి అని చెప్పి నలుగురిలో నిన్ను ఒక చేతగాని వ్యక్తిలా చూపించాలి. ఇదే వాళ్ళు పడుతున్నటువంటి పన్నాగం. ఇక వారి మనసులో ఉన్నదైతే వారి గురించి మొత్తం కూడా ఈ పుస్తకంలో రాసి తెచ్చానమ్మా. ఒక్కసారి ఈ పుస్తకాన్ని తాకు. నా చేతిలో ఉన్నటువంటి ఈ కుంకుమని బొట్టుగా పెట్టుకొని ఈ దుర్గమ్మ చెప్తున్నటువంటి ఈ సందేశాన్ని విను. ఆ వ్యక్తులు ఎవరో నీ కళ్ళ ముందుకు వస్తారు. ఈ పుస్తకంలో నీకు కనిపిస్తారు. కావాలంటే ఒక్కసారి పరీక్షించుకో బిడ్డ. ఒక్కసారి మనసులో
ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఓం శ్రీ మాత్రే నమః అని రాసి ఒక్కసారి ఈ కుంకుమ బొట్టును పెట్టుకొని ఆ పుస్తకాన్ని తాకు. మిగతాది జరగాల్సింది జరిపించాల్సింది మొత్తం కూడా ఈ దుర్గమ్మే జరిపించేస్తాను. మొత్తం దుర్గమ్మ మీద భారం వెయ్యి. వారి భాగవతం ఏంటో ఈరోజు తెలుసుకో, అసలు వారెవరో తెలుసుకో. ఆ తర్వాత వారిని ఏం చెయ్యాలో కూడా వివరంగా చెప్తానమ్మా. కానీ జాగ్రత్త, కంటపడిన క్షణం పక్కకి నెట్టివేయకుండా వింటేనే కదా నీ జీవితం బాగుంటుంది, లేకపోతే చిక్కుల్లో చిక్కుకుపోతావు. జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు కాబట్టి నువ్వు ఎప్పటికీ పట్టలేవు. ఎందుకంటే నీతో మంచిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నీకు అనుమానం అన్నది రాకుండా చేస్తారు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి. ఈరోజు ఎలాగైనా సరే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటేనే కదా నీ జీవితం అనేది బాగుంటుంది. బిడ్డ, నీ వెనుక ఎన్నో పథకాలు రచించబడుతున్నాయి. ఎన్నో అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎన్నో పథకాలు వేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను అనగదొక్కాలని, పైకి లేవకుండా ఒక్కసారి తొక్కి పెడితే పాతాళానికి దిగిపోవాలని, మళ్ళీ నువ్వు తలెత్తి పైకి చూసే అవకాశం లేకుండా చెయ్యాలి అని చెప్పి నిన్ను అన్ని విధాలుగా ఆపేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చేయాలి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి, గొడవలు వచ్చేలా చేయాలి, అంటే విజయం లేకుండా చేయాలి. నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడికక్కడ ఆగిపోవాలి. ఇప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ దూరం చేయాలి. ఎందుకు తల్లి దుర్గమ్మ ఇవన్నీ నేనేం చేశాను, ఎవరికి నా మీద అంత కక్ష ఉంది అంటే చెప్తాను కదా. నీతోనే ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీ తిండి తింటూ, నీ చుట్టూ తిరుగుతూ, నువ్వు చెప్పిన మాట వింటూ, మంచిగా ఉంటూ నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి, నీ ఇంటి వ్యక్తి, నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలు పన్నుతున్నారు, పన్నాగం పన్నుతున్నారు. ఎందుకంటే నీ ఎదుగుదలని, నీ అభివృద్ధిని నువ్వు ప్రతి ఒక్క దాన్ని కూడా పట్టుదలగా సాధించడానికి, కుటుంబంతో సంతోషంగా ఉండడానికి, అందరినీ గౌరవించడాన్ని, అందరినీ కూడా మంచిగా పలకరించడాన్ని, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటాన్ని చూసి ఓర్వలేక ధనంతో మీకు అయిన వాళ్ళు, నీతో ఉన్నవాళ్లే వాళ్లతో ఇవన్నీ చెలరేగేలా ఈ కుళ్ళు కుతంత్రాలు చెలరేగితే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను చుట్టూ గమనిస్తూ ఉన్నారు. అందరూ కాదు తల్లి, ఇద్దరు మాత్రమే. వాళ్ళకు కూడా మనసులో ఉంది, ఈ వ్యక్తి ఇలా ఎదిగిపోతున్నాడు, తన అన్నీ కూడా సంపాదించుకుంటున్నాడు, కూర్చొని తింటున్నాడు, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు, అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది, తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, అన్నీ తెచ్చుకుంటున్నాడు, ఇంటికి అన్నీ కూడా కొంటున్నాడు. మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం, తనలా మేము మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడే, తను అంత సంతోషంగా ఉన్నాడు అనే ఒక ఈర్ష్య అనేది, అసూయ, ద్వేషం వాళ్ళతో కూడా చెలరేగింది బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తుల్ని కూడా, చెడ్డ మనస్తత్వం ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒకే చోట చేరుతారు. మంచి మనసు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులందరూ ఒక చోటుకు చేరుతారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్లుగా ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నీ మీద ఇప్పటికీ కూడా చాలా పీకల వరకు కూడా ఇంకా ఇరుగు పొరుగు వాళ్లతో చేతులు జోడించి, చేతులు కలిపి ఈ పన్నాగాలు చేస్తున్నాడు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ పతనానికి ఖర్చు కూడా పెట్టాడమ్మా. నీకు రావాల్సిన పనులు రాకుండా చేయాలని, నువ్వు ఏదైతే పన్నావో చేసుకున్నావో అవన్నీ నీకు అదరకుండా చేయాలని, నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తుంటే అక్కడి నుంచి నిన్ను తొలగించేసేయాలని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేశారు. అలాగే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని చూశారు. ఎందుకంటే ఇంటి మీద ఎప్పుడైనా వారి పరిస్థితి తారుమారైపోతుంది. అప్పుడు నువ్వు కుమిలిపోతావు. అప్పుడు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారు, నువ్వు అందులో కుమిలిపోతావు. అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలని చూస్తున్నారు, పెళ్ళిళ్ళు జరగకుండా చేయాలని చూస్తున్నారు, నీకు డబ్బు రాకుండా చేయాలని చూస్తున్నారు. ప్రతి పనిలో కూడా నీకు విజయం అన్నదే లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలియంది ఏంటి అంటే నిన్ను పతనం చేయబోయే వాళ్ళే పతనం అవుతున్నారు. వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ప్రతి ఒక్క రహస్యాన్ని, నీ ప్రతి ఒక్క గుట్టుని తీసుకెళ్ళి వాళ్ళకు చేరవేసేది నీ దగ్గర ఉన్న నీ ఇంటి దొంగే. ఎందుకంటే ఆ ఇంటి దొంగ ఎవరు అంటే నీతో మంచిగా ఉంటూ, మంచిగా నటిస్తూ, ప్రతి ఒక్క విషయం కూడా
తనలో నువ్వు ఎక్కువగా చెప్పట్లేదు డబ్బు విషయం కానీ ఏమన్నా కానీ ఒక అధికారమైనటువంటివి కానీ ఒక పత్రాలు కానీ ఇలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో అవి వాటి పగ్గాలు తన చేతికి అందివ్వలేదని ఎలాగైనా నిన్ను పతనం చేయాలి అని చెప్పి తపన నువ్వు ఎప్పుడైతే అందించలేదో తన చేతికి అందులో నుంచి పుట్టినవి ఇవన్నీ కూడా నమ్మటం లేదు. నా చేతికి ఏమీ అప్పగించడం లేదు. తనని ఎలాగైనా చేసి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన వేరే వాళ్ళతో చెయ్యి కలిపి ఇలా చేస్తున్నాడు. అందులో ఒక వ్యక్తి వయసు మాత్రం బయట వ్యక్తి వయసు 30, ఆ తర్వాత 35 సంవత్సరాలు ఉంటాయి. బిడ్డ, వీళ్ళు సుపరిచితమే, నీకు తెలుసు, వారిని గమనిస్తూనే ఉన్నావు. కానీ వారు ఇలాంటి వారా అని నీకు ఇంతవరకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మ మీద భారం వేసి నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్ళు ఎవరు అని పైకి రానివ్వకుండా నిన్ను ఆపేయాలని ఎదగనివ్వకుండా చెయ్యాలి చూస్తున్న వాళ్ళు ఎవరు, వాటి మాట తీరు ఎలా ఉంది, నీతో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారా, వాళ్ళ కళ్ళల్లో నీకు నిజమెంత కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని నీతో మాట్లాడిన వాళ్ళ కళ్ళను నువ్వు ఒక్కసారి మనసులో వాళ్ళ భావాలు కళ్ళల్లో కనిపిస్తాయి. ఎంత మంచిగా నీతో మాట్లాడినా కానీ కపటపు నవ్విన కళ్ళు అబద్ధం చెప్పలేవు కదా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకో. నా కుంకుమని బొట్టుగా ధరించు. ఆ తేడా అనేది నీకు ఆ వ్యక్తుల మధ్య కనిపిస్తుంది. ఆ వచ్చిన వ్యక్తుల గురించి ఇప్పుడు నువ్వు మనసు పెట్టి ఆలోచించు. ఇన్ని రోజులుగా కూడా సరే ఏముందిలే అని వదిలేసావు, పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకొని ఆ వ్యక్తులని మనసులో ఊహించుకొని కళ్ళు మూసుకొని వారి రూపాన్ని ఊహించుకో. వారు నీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకో. వారి కళ్ళను గమనించు, నీకు అర్థమవుతుంది. నీ పతనాన్ని కోరుకుంటున్నది ఎవరు, నీ చెడును కోరుకుంటున్నది ఎవరు, నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నది ఎవరు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిన్ను కట్టిపడేయాలనే ఉద్దేశంతోనే నీకు అన్నీ కూడా అర్థమవుతాయని చెప్పే వచ్చానమ్మా. నీ ఇంటి దొంగ నీకు ఖచ్చితంగా ఈ వారం రోజులలోపు ఎవరు అనేది నీ దుర్గమ్మ నీ ముందు నిలబెడతానమ్మా. ఏదో ఒక పని చేసి నీకు దొరకకపోయినా నీ దుర్గమ్మ చేస్తాను. ఇక ఇద్దరు వ్యక్తులు అంటావా, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వాళ్ళతో నీకు పెద్దగా సమస్య లేదు. అంటే వారు నీకు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. మేము ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తనని ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం తన కాలు గోటును కూడా తాకలేకపోతున్నాం. తనని ఏదో ఒక శక్తి కాపాడుతుంది, మేము దెబ్బ కొట్టలేకపోతున్నాం అన్న అభిప్రాయానికి వాళ్ళు వచ్చేసారు. అయితే వారికి తెలియని విశేషం ఏంటి అంటే, నీ సాయి ప్రతి నిమిషం నీతో ఉండి, నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు. వారి వెనక చేసే కుట్రలు కుతంత్రాలు నీ దాకా ఒక్కటి కూడా చేరవు. వారు చేసే ఏదైనా అపాయమైనా, చెడైనా, కీడైనా అది నీకు తగలకుండా చేస్తాడు. అది వాళ్లకు తెలియదు. నిజానికి నీ వెనక ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా నీకు ఏమీ తెలియదు అని ఏది అనుమానం కూడా రాలేదు. అలా నీ దుర్గమ్మ చూసుకుంటుంది, వారి ఆటలు తిప్పి కొడుతుంది, వాళ్ళ పప్పులు ఉడకనివ్వట్లేదు. మరి కానీ నువ్వు మాత్రం ఎదురు చూస్తూ ఉండమ్మా. అప్పుడే నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకుండా నువ్వు ఎదుగుతావు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎవరు ఎంత దెబ్బ కొట్టాలని చూసినా వారి ఆటలు ఖండిస్తూ వారి చేతికి చెప్పకుండా, దొరకకుండా నీ విజయాన్ని, నీ విజయపు మెట్ల వైపు నువ్వు ప్రయాణం కొనసాగిస్తావు. నీ గురి ఏదైతే ఉందో ఆ గురిని నువ్వు ముట్టుకున్నావు బిడ్డ. కాబట్టి జాగ్రత్త. నీ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను. నీ వారాహి తోడుగా నీకు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఎప్పుడు కూడా భయపడకు. దుర్గమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడుపై ఉంటాయి తల్లి. కనకదుర్గమ్మ ఆశీస్సులు సాక్షాత్తు నిన్నే కనిపెట్టుకుని నీ ఇంట్లో స్థిరంగా ఉంటాయి. కాబట్టి నమ్మకంతో ఉండమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గ.